టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పెద్ద పండుగేనని గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న 10,000 రూపాయలకు మరో 5,000 కలిపి వేతనం ఇస్తామన్నారు. వృద్ధులకు పెన్షన్లు ఇవ్వొద్దని టీడీపీ ఎప్పుడు చెప్పొద్దని, అది వైసీపీ కుట్ర అన్నారు. వాలంటీర్లు రాజీనామాలు చేయొద్దని పిలుపునిచ్చారు. చెప్పారని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి ఎక్కడ కూడా ఈ యొక్క వాలంటీర్లు అసత్ ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే అవాతాతలకి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రోజు పెన్షన్ రాకుండా పోయేదానికి కారణం ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు కూడా ఒక్క పైసా కూడా ట్రెజరీలో జమ కాలేదు, అడ్మిన్కి రాలేదు, సెక్రటరీ ఖాతాలోకి రాలేదు. ఇది వాస్తవమా కాదని తెలియజేస్తున్నా. అట్లాగే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే సచివాలయం అటువంటి సిబ్బంది, ఒక్కో సచివాలయంలో 8 నుంచి 15 మంది ఈరోజు జాబ్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్లి ఇంటింటికి వెళ్లి ఈ యొక్క పెన్షన్ ని పంపిణీ చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈసీ వరకు కూడా లెటర్ రాస్తున్నాము. సచివాలయ సిబ్బంది ద్వారా ఈ పెన్షన్స్ ముసలివాళ్ళకి ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. కావాలని మీరు వాళ్ళని ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు. అదేవిధంగా నెపం తెలుగుదేశం పార్టీ మీద వేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. మీ ప్రయత్నాన్ని ప్రజలే తిప్పికొడతారని చెప్పి తెలియజేస్తూ వెంటనే ముసలి వాళ్ళకి రావాల్సినటువంటి ఈ పెన్షన్ ని వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అయ్యా, మిమ్మల్ని ఎవరిని మేము దిగినైనా మీరు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు. మీరు రాజీనామాలు వెనక్కి తీసుకోండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టం మేము. మీరు అందరం కూడా యథావిధిగా మీరు